ఈ రాత్రికాల సమయంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సంపూర్ణ రాత్రి కూడిక కొరకు చదువుకున్నటువంటి లేఖన భాగము నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. మరొకసారి చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తించెదను. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాట మనకు చాలా స్పష్టంగా చక్కగా వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నా పెట్టినావా? కొంచెం ఇట్లని రాపు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి లైన్లోనే వ్రాయబడినటువంటి మాట, యెహోవాయే నా బలము. చెప్పండి అందరు నాతో పాటు, యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము. పాట అయితే చక్కగా పాడతాం కదా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. ఇది 18వ కీర్తనను బట్టి రాబడినటువంటి కీర్తన. కూర్చో అట్లనే. ప్రేమైన దోంబిడ్లారా, దేవుడు మనకు బలాన్ని ప్రసాదించేవాడు. ఎవరు? తన బిడ్డలకు బలాన్ని ప్రసాదించేవాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయము, నువ్వు ఎప్పుడు బలహీనురాలువుగా ఉంటావో, ఎప్పుడైతే నిరాశ నిస్పృహల మధ్యలో ఉంటావో, అలాంటి పరిస్థితులన్నిటిలో ఆ దేవదేవుడు నిన్ను దర్శించి నీకు బలాన్ని ప్రసాదించేవాడు అని జ్ఞాపకము చేసుకోవాలి. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, దేవుడైతే మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. నీ బలహీనతల యందు తగిన బలాన్ని నీకు ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా బలపరిచేవాడుగానే దేవుడున్నాడు. ఈ మాట ఎప్పుడు రాయబడింది అనంటే, మోషే ఇశ్రాయేలు జనాంగమునంతటిని కూడా ఈ ఐగుప్తు దేశము నుండి మరి బయటకు నడిపిస్తూ ఉన్నటువంటి తరుణములో ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. ఏంటి? ఎర్ర సముద్రము ఎదురుగా వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అనంటే, వెనకకు వెళ్ళాము అనంటే మరలా ఐగుప్తు బానిసత్వంలో చిక్కుకోవాలి. అప్పటికే ఫరో రాజు భయంకరంగా హింసిస్తూ ఉన్నాడు వాళ్ళని. ఇప్పుడు గనుక మరలా వెనక్కి వెళ్తే ఒక కాడి మోపేటటువంటి ఐగుప్తు ఫరో మరలా 2 కాడిలు మోపేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒకంతకు శ్రమ పెడితే మరలా 2 శ్రమ పెట్టే పరిస్థితి వారికి వస్తుంది. కాబట్టి ఇటు ముందుకెళ్ళలేని పరిస్థితి, అటు వెనక్కి పరిస్థితి మధ్యలో చిక్కుకున్న ఈ తరుణములో అప్పుడు మోషే కూడా బలహీనుడిగానే ఉన్నాడు. ఏం చేయాలో తోచడం లేదు. ప్రభువా, నువ్వు చెప్పిన మాటను బట్టి ఇంతమంది లక్షల జనాభాను ఎంటేసుకొని వచ్చాను, వాళ్ళేమో వెనకాల నుండి తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడేమో ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ఈ సముద్రాన్ని ఏ రీతిగా దాటేది? ఏదో మోకాళ్ళ లోతు నీళ్లు అనంటే కాస్త చిన్నగా
మెల్లగా దాటుకుంటూ వెళ్ళగలము, కానీ ఈ సముద్రాన్ని, మమ్మల్ని ముంచివేసే ఈ సముద్రాన్ని దాటేది ఎలాగూ, మా వలన ఏం చేతనవుతుంది అని అన్నప్పుడు, మోసే ఎందుకు భయపడుతున్నావయ్యా, నీకు ఇచ్చాను కదా ఆయుధం, కర్రది, ఆ నీళ్లను కొట్టు, నీళ్లను దాకు అని చెప్పినప్పుడు ఆ మోసే కర్ర తీసి నీళ్లను తాకగానే ఆ ఎర్ర సముద్రము వారు ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి ఒక దారిని అక్కడ చూపిస్తూ ఉన్నది. ఆ ఉన్నటువంటి నీళ్ల మధ్యలో ఆ నీళ్లు 2 పాయలుగా విడిపోయాయి. అంటే అటొక గోడ ఇటొక గోడ మధ్యలో దారి చక్కగా మరి ఆరిన నేల వారికి కనబడినట్లుగా సిద్ధపరచబడి ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, ఈ రీతిగా ఈ ఆరిన నేలను ప్రజలను నడిపించాడు దేవుడు. వాళ్ళందరూ బయటకి స్తుతించుకుంటూ వచ్చి ఇదిగో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు. ఎవరు అనంటే మోషే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ కీర్తన పాడుకుంటూ ప్రభువును స్తుతించుకుంటూ వస్తూ ఉన్నారు ఎర్ర సముద్రంలో నుండి. అందులో అలా వస్తున్నప్పుడు పాడినటువంటి కీర్తననే మనము చదువుకున్నటువంటి లేఖన భాగం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను అని ఇంకా చక్కటి మాటలు రాసుకుంటూ వస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఆ రీతిగా వాళ్ళు పాడి స్తుతించారు ఈ పాటను. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, మనము ప్రాముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన దేవుడు మనకు బలము అనుగ్రహించువాడు. హల్లెలూయా. అందరు నా వెనకాల చెప్పారు, మన దేవుడు మనకు బలమును అనుగ్రహించువాడు. అయితే జాగ్రత్తగా గమనించాలి, ఈ దేవుడు అనుగ్రహించిన బలం ఏదైతే ఉన్నదో దానిని సాతాను తీసుకువెళ్ళడానికి, లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఏ రీతిగానైతే బలపరుస్తాడో, నీ దగ్గర దేవుడిచ్చిన బలం ఏదైతే ఉన్నదో ఆ బలాన్ని అపవాది లాక్కొని వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, చాలామంది దేవుడు వారికి ఇచ్చిన బలాన్ని వాడికి అప్పచెప్పేస్తూ ఉంటారు. ఎవరికి? సాతానుడికి, లోకానికి, మనుషులకు ఆ బలాన్ని అప్పగించేస్తూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, బలపరిచే దేవునిలో మన జీవితాలు స్థిరముగా చేసుకుంటే ఆ బలము ఇంకాస్త బలమవుతుంది, ఆ బలం ఇంకాస్త బలమవుతుంది. పరిపూర్ణమైనటువంటి బలాన్ని సంతరించుకొని శత్రువును ఎదుర్కొనేటటువంటి ఈ సర్వాంగ కవచాన్ని మన చేతిలో పట్టుకొని యుద్ధానికి సిద్ధ మనస్కులమై ఉంటాము. అప్పుడు సాతానును కానీ వాని దూతలను కానీ ఈ లోకాన్ని కానీ మనము చక్కగా జయించగలము, శాసించగలము. అందుకని ఈ సాతానుడు ఏం చేస్తాడంటే, నువ్వు కాస్త బలపడగానే ఆ బలపడిన బలాన్నంతా లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఇంకా బలము మీద బలము మనం పొందుకోవడానికి వాడు అవకాశం ఇవ్వకుండా చూస్తూ ఉంటాడు. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, సాతానుడు నీ బలాన్ని లాక్కోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాడు. దానికి ఉదాహరణగా మన మధ్యలో బైబిల్ గ్రంథంలో సంసోను గురించి ఆ చరిత్ర వ్రాయబడినది. అందరూ తీయండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమిలాగు అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అణుపుదుము.
అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములు నీకిచ్చెదమని చెప్పిరి. జాగ్రత్తగా వినండి. సంసోను గురించి దరిదాపుగా క్రైస్తవ సమాజమంతరికి తెలియను. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, సంసోను పుట్టుకతోనే దేవునికి నాజీరు చేయబడినటువంటి వాడు, అంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడు. అతడు దేవుని సేవనే చేయాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని పనినే తుదముట్టించేంత వరకు జరిగించాలి. కానీ ఈ లోకమునైనను లోకాశలనైనను ప్రేమింపక దేవుని విడిచి వెళ్ళకుండా తనను తాను జాగ్రత్త పరుచుకోవాలి. పుట్టినప్పటి నుండి తన వెంట్రుకలు కత్తిరించబడలేదు. దేవునికి తన తల్లిదండ్రులు ప్రతిష్ఠించి ఉన్నారు దైవాజ్ఞ మేరకు. కాబట్టి ఈ లోకములో ఉన్న మనుషులందరికంటే సంసోను బహుబలము కలిగిన వాడుగా ఉన్నాడు. చాలా బలం ఉన్నది. ఎంతమంది 1000 మంది ముందుకు రాని పట 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 తోసేసుకుంటూ వెళ్ళిపోతాడు. 3000 మంది రాని ఇట్టంట పడిపోతారు. అంత గొప్ప బలాన్ని సంసోను కలిగి ఉన్నాడు. ఫిలిస్తీయులతో యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితుల్లో మరి చాలాసార్లు వారిని ఓడించి ముక్కు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించాడు ఈ సంసోను. ఎన్ని రైతులుగా మనం వెళ్ళినను సంసోను జయించలేకపోతా ఉన్నాము. ఎన్ని ప్రయత్నాలు చేశారో. కాబట్టి వారికి ఎక్కడ ఈ సంసోను చిక్కుతాడా అని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతనిలో గొప్ప బలం ఉన్నది వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు సంసోను ఓడించాలంటే ఫస్ట్ ఆ బలాన్ని తీసివేయాలి. ఆ గొప్ప బలము ఎక్కడ ఉన్నదో ఆ రహస్యం ఎవరికి, ఒక్క సంసోనుకు తప్ప ఎవరికి తెలియదు. ఈ ఫిలిస్తీన్లందరికీ అర్థమైపోయింది, ఆ సంసోను ఆ వేశ్య దగ్గరికి వెళ్తా ఉన్నాడంట, ఇప్పుడు మనకు దొరికాడు, మనకు అనుకూలంగా వచ్చాడు అని. మరి వేశ్య అన్నప్పుడు ధనమునకు తన ఒళ్ళు నమ్ముకుంటా ఉంటుంది. తనకు ధనం ఇస్తే చాలు ఏ పనైనా జరిగిపోతుందని వాళ్ళు కూడా ఏం చేశారంటే, మైను వల్ల ఈ సంసోను నువ్వు లాలన చేసి బుజ్జగిస్తావో ఏం చేస్తావో మాకు తెలియదు, కానీ తనకు గొప్ప బలం ఉన్నది. ఆ బలం ఎక్కడున్నదో గనక మాకు చెప్తే మేమందరము కూడా, మాలో ఒక్కొక్కరు ప్రతి వారు కూడా 1,100 అంటే 1100 వెండి నాణాలు ఒక్కొక్కరం ఇస్తాం. ఎన్ని వెండి నాణాలు కావాలి, ఇక రాసి పోసుకోవచ్చు అమ్మాయి దరిదాపుగా. అంటే ఇక ఎంతోమంది ఆ సర్దారులు, ఫిలిస్తీన్ల సర్దారులు కూడా అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఇక ఆమె ధనానికి ఆశపడింది. ప్రతిరోజు మరి సంసోనుతో మాట్లాడుతూ ఉన్నది, సంసోను నువ్వు గొప్ప బలవంతుడవు కదా, ఇంత బలం నీకు ఎలా వచ్చింది? చాలా లాలన చేస్తూ ఉన్నది, తీయగా మాట్లాడుతూ ఉన్నది. సంసోనుకి తెలుసు తన చేష్టలంతా, తన వేషాలన్నీ తనకు తెలుసు. తెలియనంత అమాయకుడేం కాదు. ఎందుకంటే చిన్నతనము నుండి దైవ కృప పొందినవాడు, దేవుని అనుగ్రహములో ఉన్నవాడు, దేవునికి నాజీరు చేయబడినవాడు, తనకు సమస్తమును తెలియను. అయితే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ, ఇదిగో ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నాలు వస్తూ ఉన్నాయి. తన బలమును కనుక్కోవడానికి దెలీలా అడుగుతూ ఉన్నది, నీ గొప్ప బలం ఎక్కడున్నది చెప్పవయ్యా అని చక్కగా తీయని మాటల చేత లాలన చేస్తూ ఉన్నది. తర్వాత మీరు గమనించినట్లయితే ఆ 16వ వచనం చదవండి. 6వ వచనం న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చదవండి. కాబట్టి దెలీలా
నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా. జాగ్రత్త విని. ఈమె అడగడం కూడా చాలా విచిత్రంగా అడుగుతా ఉన్నది. మరి వీళ్ళిద్దరి మధ్యలో అనగా సర్దారులకు, ఫిలిస్తీన్లు పెద్ద మనుషులకును ఈమెకు మధ్యలో జరిగినటువంటి సంభాషణ అది. నువ్వు అతని బలాన్ని చెప్తే నీకు ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పారు. బాగుంది. ఏమేమంటుంది తెలుసా? ఇతనికి అర్థం కాకుండా ఆ బలాన్ని లాక్కోవాలా. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను లొంగడం లేదు. అందుకని నిజం బట్టబయలు చేసేస్తా ఉన్నది. ఈమె కూడా ఏమంటుందంటే, నీ మహాబలము దేనిలోనున్నదో, నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో దయచేసి నాకు చెప్పు. నేను ఎట్లా చంపాలో నాకు చెప్పవయ్యా అంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బుద్ధున్నవాడు ఎవడైనా చెప్తాడా అలా అడిగితే? ఏంటి, నిన్ను ఎలా కట్టేసి కొట్టాలో నాకు చెప్పు. ఎప్పుడు లొంగుతావు? నీ బలం ఎప్పుడు పోతుంది? ఎట్లా బంధించవచ్చు నిన్ను? అంత డైరెక్ట్గా అడగగలుగుతుంది. ఎంత చనువుగా ఉండాలి సంసోనుతో. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోమ బిడ్లారా. ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, బలము ఎక్కడ ఉన్నదో కనుక్కుంటుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఆ బలము లాక్కోవడానికి లాలన చేస్తూ ఉన్నది, అంటే బుజ్జగిస్తూ ఉన్నది. మూడవది మనం గమనించినట్లయితే, ఇదే 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇదే 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె తన తొడ మీద అతను నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము, అబ్బా చూడండి, ఇంతవరకు 6వ వచనంలో అడిగింది కదా, నీ బలం ఎక్కడున్నదో చెప్పు అని. మీరు గమనించినట్లయితే 2-3 సార్లు ఆటలాడుకుంటాడు సంసోను. ఇదిగో నువ్వు ఈ పని చేసావంటే పోతుంది అన్నాడు. అంటే వాళ్ళతో ఒక చాలా చమత్కారంగా వ్యవహరించి, మీరు అది చదువుకుంటే చాలా నవ్వుకునే విధముగా చాలా భలే సీన్లు ఉంటాయన్నమాట. సినిమాలో కూడా దొరకవు ఇట్లాంటి స్టోరీలు. సినిమాలో ఎక్కడ దొరకవు ఇట్లాంటి స్టోరీలు. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు. ఎంత అద్భుతమైనవి అయినప్పటికీ వాటిలో నుండి ఒక క్రొత్త విషయాలను దేవుడు మనకు నేర్పించడానికి ఎప్పటికప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమణ దౌం బిడ్లారా, ఇక్కడ మొత్తం మీద తన బలాన్ని ఆమె తెలుసుకున్నది. ఆ సంసోనుకున్న బలము వెళ్ళిపోయింది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున సంసోను స్థానములో నీవు నేను మనం అందరము కూడా ఉన్నాము. సంసోను తన బలాన్ని ఒక స్త్రీకి ఇచ్చేశాడు. సాతానుడు స్త్రీని ఎరగా చూపించాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 31వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 31:3 చదవండి. 31వ అధ్యాయము 3వ వచనం సామెతల గ్రంథం. నీ బలమును స్త్రీలకియ్యకుము. జాగ్రత్తగా వినండి. నీ బలమును స్త్రీలకియ్యకుము అని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. ఈ సంసోను తన బలాన్ని ఒక స్త్రీకి ఇచ్చేశాడు. నేను ఆదికాండములో నుండి గడిచిన వారాల్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. అపవాదిని దగ్గరికి డైరెక్టుగా రాడు. ఏదో ఒక వేషం వేసుకుంటాడు వాడు. ఏదో ఒక రూపాన్ని ధరించుకొని ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలోని దగ్గరకు వస్తాడు. ఏదో ఒక ఆశని ముందు పెడతాడు. అది ధనమే కావచ్చు, అది వస్తువే కావచ్చు, లేకపోతే ఆ మనుషులే కావచ్చు, అధికారమే కావచ్చు. అది ఏదైనా సరే
నీ ముందుకు తీసుకొచ్చి నువ్వు ఎలా అయితే పడిపోతావో ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే, ఇదిగో సంసోను మీద దెలీలా ఎలా ట్రైల్ వేసిందో వాడు కూడా అలాగే 3 విధాలుగా శోధించడం మొదలు పెడతాడు. మనము ఈ సంసోను విషయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదట దెలీలా ఏం చేసిందంటే సంసోను బలము ఎక్కడ ఉన్నదో కనుక్కున్నది. అర్థమైందా? సంసోను బలము ఎక్కడ ఉన్నదో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. తర్వాత ఆ సంసోను బలాన్ని లాక్కోవడానికి చాలా టైం పట్టింది. తెలిసినప్పటికీ ఒకేసారి రండి 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 వేసేయండి అని చెప్పలే. ఎందుకంటే ఈయన మామూలోడు కాదు కదా. చాలా లాలన చేసింది, మభ్య పెట్టింది, మాయ చేసింది, మోసము చేసింది, చాలా నేర్పరిగా పనిచేసింది దెలీలా. చాలా లాలన చేసి లోపరుచుకున్నది. తర్వాత తనకున్న బలాన్ని లాగేసుకున్నది. ఈరోజున అపవాది కూడా ఫస్ట్ నువ్వు ఏ విషయంలో బలహీనపడిపోతావో నీ గురించి తెలుసుకుంటాడు వాడు. అర్థమవుతుందా? ఫస్ట్ నీ దగ్గరకు వచ్చి బాగా ఆలోచన చేస్తాడు. అవ్వ విషయంలో అదే జరిగింది, మనం నేర్చుకున్నాం కదా. ఒకేసారి డైరెక్ట్గా వచ్చి అవ్వ ఈ పండు ఎందుకు తినొద్దు అని చెప్పలేవాడు. కొన్ని రోజులు చూశాడు అవ్వ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుంది, ఎప్పుడు తన బలహీనత ఏంటి, తన బలం ఏంటి అన్నీ తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చి అవ్వను శోధించాడు సాతానుడు. ఇదిగో ఇక్కడ దెలీలా కూడా ఏం చేస్తూ ఉన్నదంటే తన బలం ఎక్కడ ఉన్నదో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి తెలుసుకుంటా ఉన్నది. సాతానుడు కూడా నీ విషయంలో ఏం చేస్తాడంటే నువ్వు ఎక్కడ పడిపోతావు, నీ విశ్వాసములో, నీ భక్తిలో, ఈ దేవుని నుండి నువ్వు ఏ విషయములో నువ్వు ముందుకు వెళ్తే ఎప్పుడు ఇక్కడ పడిపోతావో వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఒకవేళ నీ ముందు డబ్బు పెడతాడు, ఒక అధికారాన్ని పెడతాడు, లేదా ఏదో ఒకటి నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. లోబడ్డావా? రైట్, అయిపోయింది. ఇక నీ బలం పోయినట్టే. ఈ బలం పోతే ఏమున్నది? ఇప్పుడు చూడండి, అప్పటికప్పుడు బాగున్నటువంటి వ్యక్తి జ్వరం రాగానే ఏమైపోతుంది? అసలు జ్వరం అంటే ఏందో తెలుసా? జ్వరం అంటే మనలో ఉన్నటువంటి బలమంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక ఈ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా యాక్టివ్గా చురుకుగా పనిచేయవు, బలహీనమైపోతూ ఉంటాయి. చూడండి, ఒక్క వారం రోజులు ఒక్క చిన్న జ్వరమే అనుకుంటాం, కానీ అది తింపి పడుకోబెట్టిందంటే వారం రోజులు కోలుకోలేము. ఇక చేత కాదు, ఇట్లా ఈ పుస్తకం ఎత్తడానికి కూడా మనకు చేత కాదు. ఎందుకంటే బలహీనపరిచేస్తుంది అది. ప్రేమను దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకుందాం. సాతానుడు ఎప్పుడు కూడా నీ బలం మీద కొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. నీ బలం మీద కొట్టాడంటే అయిపోయా. ఏంటి? నీ బలం మీద కొట్టాడంటే ఇక వేస్ట్. ఇక నువ్వు బలహీనుడు అయినాక వానికి ఈజీగా చిక్కుతావు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దోంబిడ్లారా. ఈ డిస్కవరీ ఛానల్లో వస్తూ ఉంటాయి ఈ క్రూర జంతువులు, సింహాలు, పులులు, వేరే జంతువులను చంపే క్రమము. అవి ఎంత పర్ఫెక్ట్గా అటాక్ చేస్తాయంటే, ఇప్పుడు పెద్ద అడవి దున్న ఉన్నదనుకోండి, సింహము అడవి దున్నతో పోల్చుకుంటే చాలా అల్పమైనది. దానికున్న బరువు దీనికి ఉండదు, దానికున్న బలము దీనికి ఉండదు. కానీ ఒక్క దెబ్బతో అడవి దున్న అనేది కింద పడగొట్టేస్తుంది. ఎలా అంటే అది నిలవగలగడానికి చాలా బలం ఆ కాళ్ళలో ఉంటుంది. ఒక్కసారి ఇట్లా పొడిచిందంటే ఎత్తి పడగొట్టగలవు సింహాలను కూడా. అంత బలము కలిగిన అడవి దున్నలు. ఇదేం చేస్తుందంటే ఎక్కడ పట్టుకోదు, అది ఎగిరి దూకి దాన్ని మెడను కొరికి పట్టుకుంటుంది. 10 నిమిషాల వరకు అది వదిలిపెట్టదు. అర్థమవుతుందా? ఆ మెడ పట్టుకొని 10 నిమిషాల వరకు దాన్ని వదిలిపెట్టదు.
అది గిలగిలా గిలగిలా అలా ఇలా కొట్టుకొని మొత్తం మీద అది కింద పడిపోతుంది. కింద పడిపోగానే ఇంకో 2-3 సింహాలు వచ్చి అక్కడిని అదే భాగములో మెడకాన్ని పట్టేసుకుంటాయి. ఇంకో 10 నిమిషాల్లో దాని ప్రాణం పోతుంది. ఏమవుతుంది? దాని ప్రాణం అయిపోయింది. దానికి చేత కాదు. ఇప్పుడు వదిలిపెడితే అది మీదికి కూడా రాలేదు, ఇక లేవ్వడం కూడా చేత కాదు. ఒకటి కాళ్ళు పట్టుకుంటుంది, వెనక కాళ్ళు కూడా కొరుకుతుంది, ముందటి కాళ్ళు కూడా కొరుకుతుంది, ఇంకేడం లేదు. దాని బలమంతా పోయింది. ఇప్పుడు సమృద్ధిగా వారం రోజులు పండుగ చేసుకుంటాయి. అవి ఏంది? వారం రోజులు పీక్కొని తింటాయి. అవి తిన్నాక మిగిలినవి ఇంకా వేరే తోడేళ్ళలో అదో ఇదో వచ్చి తింటుంది. జాగ్రత్తగా గమనించండి. సాతానుడు కూడా రోజున విశ్వాసులను ఎలా పడగొడతాడంటే, ఫస్ట్ నీ బలహీనత ఏంటో తెలుసుకొని ఆ బలహీనతలో ఆ బలహీనతను ఆధారము చేసుకొని ముందుకు ఏదో ఒక రూపాన్ని ధరించుకొని ఏదో ఒక అవకాశాన్ని నీ ముందుకు తీసుకొచ్చి నిన్నేం చేస్తాడంటే నీ బలాన్ని వాడు లాగేసుకుంటాడు. ఫస్ట్ నీ బలహీనతను వాడు క్యాచ్ చేస్తాడు. సంసోను బలహీనత ఏంటంటే, ఇదిగో ఆ స్త్రీల దగ్గరికి వెళ్ళేటటువంటి బలహీనత తను కలిగి ఉన్నాడు. రైట్. కాబట్టి ఇతను బలాన్ని తీసేయాలంటే తనకున్న బలహీనత, ఇదిగో దెలీలా దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అక్కడ ఫిలిస్తీన్లను రేపాడు. వెళ్ళిన వెంటనే ఇక ఫిలిస్తీన్లు అందరూ ఆ దెలీలాతో అడిగిన వెంటనే ఆమె పని చేసి పెట్టేసింది. ఎవరు ఎట్లాంటి వాళ్ళు అయితే మనకేంటుకో, నీతి న్యాయములు వారి దగ్గర పని చేయవా, వారికి కావాల్సింది ధనము. ఇక్కడ ఎంతో ధనం వస్తుంది, జీవితాంతం కూర్చొని తినొచ్చు. అందుకని సంసోను నమ్మేసింది. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజున ప్రతి వారి బలహీనతను సాతాను గుర్తుపడతాడు. నువ్వు ఎక్కడ పడిపోతావు, ఏ విషయంలో పడిపోతావు, దాన్నే నీ ముందుకు తీసుకొస్తాడు. చూడండి, కొన్నిసార్లు చిచి ఇది వద్దు, ఈ పని చేయకూడదు అని అనుకుంటావు, మారు మనసు పొందుతావు, పద్ధతి మార్చుకుంటావు. ఈ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏదైతే వద్దు అనుకుంటున్నావు మళ్ళీ దాన్నే నీ ముందుకు పెడతాడు. నువ్వు ఎట్టబడిపోవో చూస్తా, మరలా 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 మరలా. జాగ్రత్తగా గమనించండి. సాతానుడు మన బలం మీద కొట్టడానికి మనం అవకాశము ఇవ్వద్దు. మన బలాన్ని వాడు మన బలహీనతతో కొట్టి మన బలహీనతనే వాడుకుంటాడు. మరలా మన బలాన్ని దొంగిలించడానికి మన బలహీనతను వాడు వాడుకొని దాన్ని దెబ్బకొట్టి నిన్ను బలహీనునిగా చేసి, ఇక్కడ చూడండి, అప్పటి వరకు సంసోన్ని చంపడానికి వేధించడానికి ఫిలిస్తీన్లకు ఒక్క అవకాశం కూడా దొరకలేదు. కానీ ఎప్పుడైతే తనలో నుండి ఆ బలము వెళ్ళిపోయిందో, ఆ జడలను ఎప్పుడైతే కత్తిరించారో పుట్టి వెంట్రుకలను, వెంటనే తనలో ఉన్నటువంటి బలమంతా వెళ్ళిపోయింది. అప్పుడు ఆయనను పట్టుకొచ్చి 2 స్తంభాల మధ్యలో కట్టివేసి భయంకరంగా హింసించి ఎంత చిత్రవద చేశారంటే ఉన్న 2 కళ్ళు ఊడబెరికారు. బ్రతికున్న మనిషికి 2 కళ్ళు ఊడబెరికారు. ఎంత నరక యాతన ఉంటుంది. ప్రేమణ దోంబిడ్లారా, ఎంత బలహీనుడైపోయాడో చూడండి. ఎందుకంటే సాతానుకు అవకాశం ఇచ్చాడు, పాపానికి లొంగిపోయాడు, అవకాశం ఇచ్చాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆ బలాన్ని మనం పెంపొందించుకోవాలని, కానీ మనం బలహీనులముగా ఉండకూడదు. నీ బలాన్ని అపవాదికి అప్పగించొద్దు, నీ బలాన్ని లోకానికి అప్పగించొద్దు. కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 29వ కీర్తన 11వ వచనం చదవండి. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును,
యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. జాగ్రత్తగా గమనించండి. యెహోవా తన ప్రజలకు ఏం కలగజేస్తాడంట? ఆయన మనకు బలాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. హల్లెలూయా. దేవుని యందు మనకు గొప్ప బలము కలుగుతుంది, మహాబలము కలుగుతుంది అని హన్నా, సమూయేలు తల్లి అయినటువంటి హన్నా ఈ కీర్తన వ్రాస్తూ పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నది. తర్వాత 68వ కీర్తన 28వ వచనం చదవండి. 68:28. నీ దేవుడు నీకు బలము కలగా నియమించి ఉన్నాడు. తర్వాత జ్ఞాపకం చేసుకుని 84వ కీర్తన 5వ వచనం చదవండి. 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. జాగ్రత్తగా గమనించండి. నీ వలన బలము నొందు మనుషులు, మనమందరము బలహీనులమే, మనమందరము కూడా బలహీనులమే. కానీ మనల్ని బలపరిచేది ఎవరనంటే దేవుడు. ఆయన మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, మనకు మహాబలాన్ని ప్రసాదించేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూస్తే మనకు ఎలాంటి బలం వస్తుందంట? నూతనమైనటువంటి బలము. ఆయన మహాబలము, నూతన బలము, ఆ గొప్ప బలాన్ని దేవుడు మనకు ప్రసాదించేవాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చిన ఈ బలాన్ని మనము దేవుని కొరకు వాడాల. ఏంటి? దేవుడిచ్చిన బలాన్ని, శక్తి సామర్థ్యములను దేవుని కొరకు వాడాలి. ఈ బలాన్ని మనం పోగొట్టుకోవడము దేవునికి ఇష్టం లేదు. దేవుడికి ఇచ్చిన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని సేవ చేయాలి. ఆ బలాన్ని నువ్వు కాపాడుకోవాలి. సంసోనుకు గొప్ప బలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దాన్ని వాడుకొని ప్రభు పక్షాన ప్రభు సేవ చేస్తాడు అని, దేవుని సేవ చేస్తాడు అని. దేవుని సేవ చేయడం పక్కన పెట్టాడు. ఇదిగో దెలీలా సేవ చేసుకుంటున్నాడు మహాభక్తి. ఉన్న బలం ఊడిపోయింది. ఇదిగో 2 స్తంభాల మధ్యలో కట్టివేయబడి గ్రుడ్డివాడిగా మిగిలిపోయి భయంకరమైనటువంటి వేదన పొందుతా ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి అనంటే తనకున్న బలాన్ని తాను పోగొట్టుకున్నాడు. ఈ రోజున నిన్ను బలపరిచే దేవుని విడిచిపెట్టి లోకం వెంబడి వెళ్ళి లోకాశలను అనుసరించి లోకము చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నట్లయితే నీ బలాన్ని కూడా సాతానుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రోజు లాగేసుకుంటాడు. చూస్తాడు అవకాశం కొరకు నువ్వు ఏ విషయంలో పడిపోతావు ఆ విషయాన్ని పసిగట్టేసి, ఏ విషయంలో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోతావో ఆ పరిస్థితి వరకు తీసుకొచ్చి నిన్ను లాలన చేసి మచ్చిక చేసుకొని దానికి బానిసను చేసేసి ఏం చేస్తాడంటే నీకున్న బలాన్ని, నీకున్నటువంటి శక్తిని, నీకున్నటువంటి ఆ విశ్వాస జీవితాన్ని, ఆ భక్తి జీవితాన్ని, ఆ విధేయతను, ఆ నమ్మకత్వాన్ని వాడు లాగేసుకుంటాడు. లోకానికి నిన్ను ఎలా చూపిస్తాడో తెలుసా? చేతగాని వాడిగా, అవిశ్వాసిగా, ఒక దొంగగా,
ఒక అబద్ధికునిగా, ఒక మోసకారునిగా అతడు సాతానుడు నిన్ను చూపిస్తూ ఉంటాడు లోకాన్ని. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా. ఎంతో బలవంతుడైనటువంటి సంసోను ఈ రోజున బలహీనుడిగా లోకానికి కనబడతా ఉన్నాడు. ఏమయ్యా, ఇన్ని రోజులు ఒక్కసారి ఇట్లాని చంపేసావు కదా, ఇప్పుడేమైంది? ఏది ఒక్కసారి నన్ను చూడు. 2 కళ్ళు పెరికేశారు, కళ్ళెమ్మడి రక్తాలు గారుతూ ఉన్నాయి, భయంకరంగా కొడుతూ ఉన్నారు. అప్పుడు కాస్త మారు మనసు కలిగింది సంసోనుకు. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను బలపరిచేయ. నిజమే, నేను బలహీనుడను కాకూడదు, కావాలని నా బలం యొక్క రహస్యాన్ని నేనే చెప్పుకున్నాను. తప్పు నాదే, నేను ఆ పని చేయకూడదు, కానీ చేసేసాను. కానీ రోజున నా ముందు ఈ ఫిలిస్తీన్లు శత్రువులు నిన్ను అవమానపరుస్తున్నారయ్యా, నీ నామాన్ని దూషిస్తున్నారయ్యా. ఇలా జరగడానికి వీల్లేదు. ఇదిగో ఇప్పుడు నేను బలహీనంగా ఉన్నాను, ఒక్కసారి నన్ను బలపరచుము నాయనా. ఒక్కసారి నేను కోల్పోయిన నా బలాన్ని నాకు తిరిగి ఇయ్యి నాయనా. ఒక్కసారి నేను ఏ బలాన్ని అయితే కోల్పోయానో ఒక్కసారి నన్ను బలపరచు నాయనా అని వేడుకున్నాడు. చూపు రాలేదు కానీ బలం వచ్చింది. ఒక్కసారిగా 2 చేతులు బట్టి గొలుసులతో బంధించినారు, 2 స్తంభాలకి ఇలా కట్టేశారు. ఇలా తెంచితే అక్కడ అది 2-3 అంతస్తుల బిల్డింగు, ఒక దేవత గృహము, అది దేవాలయము, పిలిచి అష్టారోసు దేవత గుడి. అది ఆ కింద స్తంభాలకు, మెయిన్ పిల్లర్లకు అతన్ని కట్టేశారు. చూడండి, ఒక్కసారి ఇట్లా దించితే 2 స్తంభాలు కూలిపోయినాయి. కింద స్తంభాలు, కింద పిల్లర్లు కూలినాక పైన బిల్డింగ్ ఉంటుందా? పటపట 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 పడిపోయినాయి. ఆ బిల్డింగ్ మధ్యలో ఉన్నటువంటి ఈ ఫిలిస్తీన్ల సర్దార్లు అందరూ సగం మంది చచ్చారు. మరలా ఉన్న వాళ్ళను వాడిని వీడిని మొత్తం మీద గుడ్డోడు కానివ్వండి, ఆ సూపు లేకుండానే అందరినీ చంపి, దేవానికి స్తోత్రం, ఇప్పుడు నా ప్రాణాన్ని తీసుకోండి. హల్లెలూయా. నేను ఇచ్చిన బలాన్ని నువ్వు పోగొట్టుకున్నావు కదా, మరలా నీకు ఎందుకు ఇవ్వాలయ్యా నేను బలాన్ని? నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోయావు కదా, మరలా ఎందుకు ఇవ్వాలి? నేను ఇచ్చిన రక్షణ జీవితాన్ని, నేను ఇచ్చిన ఆ సంతోషకరమైన జీవితాన్ని నువ్వు కోల్పోయావు కదా, నీకెందుకు ఇవ్వాలని అన్నాడా దేవుడు ఇక్కడ? అదేనండి దేవుని ప్రేమ. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలను, దేవుడిచ్చిన తలాంతులను మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తున్నాం, బలహీనులమైపోతా ఉన్నాం. దేవునికి ఒక చక్కటి వరాన్ని ఇచ్చాడనుకో, వాయిద్యాలను వాయించే వరం, చక్కగా వాయించాలి. నువ్వు దేని కొరకో ఆ వరాన్ని గనుక నువ్వు కోల్పోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? పాటలు పాడే వరము, ప్రార్థన చేసే వరము, ఇతరులకు మాదిరికరముగా ఉండేటటువంటి జీవితము, మంచి విశ్వాసముతో ఒకప్పుడు ప్రార్థన చేస్తే, విశ్వాసముతో ప్రార్థన చేస్తే వెంటనే కార్యాలు జరిగాయి. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే, నీలో నుండి ఆ బలం పోయింది, ఆ ప్రార్థన బలం పోయింది, ఆ విశ్వాస బలం పోయింది. ఒకప్పుడు నేను ప్రతి వారం క్రమం తప్పకుండా వచ్చేవాడినండి, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు? పనులు కాదు, ఆ బలం పోయింది నీకు. ఏంటి బలం పోయింది? బలహీనత. ఏ పని లేకపోయినా ముంగడ పని పెట్టుకుంటాం మనం. సరే, ఒకసారి అంటే పని ఉన్నది, ప్రతి వారం పనులు ఉంటాయా? పోనీ ఎంత పెద్దగా సంపాదిస్తున్నావు, ఎన్ని బిల్డింగ్లు కడతా ఉన్నావు, ఎన్ని మిద్దలు కట్టుకుంటా ఉన్నావు, ఎన్ని స్థలాలు కొంటున్నావు, దోసిట్లో పట్టుకుంటున్నావు పాయే, దోసిట్లో పట్టుకుంటున్నావు పాయే. ఏది నువ్వు సంపాదించింది?
అర్థం ఏంటో తెలుసా? నువ్వు నీ బలాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవుని దగ్గరికి రాకుండా అపవాదిని బలాన్ని లాగేసుకుంటా ఉన్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున మన జీవితాన్ని తిరిగి కట్టుకునే రోజు. నువ్వు నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? లోకానికి ఇస్తున్నావా? వ్యర్థమైన మనుషులకు ఇస్తున్నావా? ఇదిగో తన బలాన్ని సంసోను దెలీలాకి ఇచ్చేశాడు, సర్దార్లకు ఇచ్చేశాడు. మన దోంబిడ్లారా, దేవుని కాదని మనం ఏమీ చేయలేమనడానికి సంసోను జీవితం ఒక ఉదాహరణ, నిదర్శనముగా ఉన్నది ఈ రోజున మన ముందు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను బలపరిచిన దేవుని నువ్వు కొనియాడుచు ఆ బలాన్ని నువ్వు కలిగి జీవించడానికి దేవుడు నీకు బలం ఇస్తే, ఉన్న బలం ఊడగొట్టుకొని తిరుగుతున్నావే, ఉన్న విశ్వాసం ఊడగొట్టుకొని తిరుగుతున్నావే, ఉన్న భక్తిని ఊడగొట్టుకొని తిరుగుతున్నావే, అది మంచి పద్ధతి కాదు. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం, యెహోవా నా బలమా, దేవుడే మా బలము, దేవుడే మమ్మల్ని బలపరిచేవాడు అంటున్నారు. మరి దేవుడు బలపరచకపోతే వాళ్ళు ఎర్ర సముద్రం ఎలా దాటేవాళ్ళండి? 40 సంవత్సరాలు ఎలా యాత్ర చేయగలరు దేవుడు బలపరచకపోతే? దేవుని బలము లేకపోతే మన జీవితాలు ఏ పాటివి? దేవుని బలము లేకపోతే మన కుటుంబాలు ఏ పాటివండి? దేవుడు నిన్ను నిత్యం బలపరుస్తూ ఉన్నాడు. నిత్యం ఏదో ఒక రీతిలో ఒక కృపను నీకు ప్రసాదిస్తూ ఒక చక్కటి అందమైన జీవితాన్ని, ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉంటే, వాటి మధ్యలో బ్రతకడము చేతగాక ఏం చేస్తున్నావు? వాటిని పక్కకు పెట్టేస్తూ ఉన్నాం. మేలుల మధ్యలో కూడా బ్రతకడము చేత కావట్లేదు మనిషికి, దీవెనల మధ్యలో బ్రతకడము చేత కావట్లేదు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా, నీ బలం ఎక్కడ పోయింది? రోజున ఆలోచన చేయాలి. ఒకప్పటి ప్రార్థనా బలం ఎక్కడ పోయింది? ఒకప్పటి విశ్వాసం అనే బలం ఎక్కడ పోయింది? ఒకప్పుడు ఎంతో చక్కగా పాడి కీర్తించి ఇతరులకు ప్రోత్సాహకరముగా ఉన్నటువంటి నీ బలం ఇక్కడ ఈ రోజున ఎక్కడ పోయింది? వీటన్నిటిని రోజున మనం పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. ఎక్కడ పడిపోతున్నామో జ్ఞాపకం చేసుకొని అక్కడ లేచి నిలబడదాం ఈ రోజున. ఒకవేళ నిజంగా పడిపోయిన స్థితి ఉంటాయా, ఈ రోజున నన్ను బలపరచు. ఈ రోజున నేను కోల్పోయిన నా బలాన్ని, నేను కోల్పోయిన ఆశీర్వాదాన్ని, నేను కోల్పోయినటువంటి ఇదిగో నీ కృపా వరాలను తిరిగి నాకు ప్రసాదించుము నాయనా. ఇక ముందు కాపాడుకుంటాను, నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను, నీకు సాక్షిగా బ్రతుకుతానని ఒక తీర్మానముతో మనం ఇక్కడ ఉండి తీర్మానము చేసుకొని ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనను ఆలకించి అలనాడు రెండవ మారు మరి ఒకసారి సంసోను బలపరిచిన దేవుడి రోజున మనల్ని కూడా బ్రతికిస్తాడు, కోల్పోయిన మరలా మనకు అనుగ్రహిస్తాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి.